ప్రాన్స్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం రొయ్యలు తీసుకొని ఒక అరకిలో వీటిని శుభ్రంగా కడిగి అందులో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నీళ్ళు ఏం పొయ్యకండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. దానికోసం మసాలా తయారు చేసుకుందాం. 1 స్పూన్ గసగసాలు, 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు, చెక్క, లవంగాలు, యాలకులు, అల్లం, కొబ్బరి అన్నీ వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోండి వాటర్ పోసుకొని. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక పావు మీడియం సైజు పెద్దలపైని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోండి. తర్వాత 2 టమోటాలు, 3 పచ్చిమిర్చి వేసి వేయించుకోండి. వీటిని కూడా ముక్కలు మెత్తబడే వరకు ఉడికిన తర్వాత అందులో కరివేపాకు, మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి కొద్దిగా వేయించుకోండి. అందులో ఉప్పు, పసుపు కూడా వేసుకోండి. ఆల్రెడీ మనం ముక్కల్లో వేసాము, చూసుకొని వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రొయ్య ముక్కలు కూడా వేసేసుకొని తగినంత కారం, నీళ్లు పోసుకొని ఉడికించుకోండి లో ఫ్లేమ్లో. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కూర.